హల్లెలూయా హల్లెలూయా. అంశం ఏంటంటే పాపిష్టి మనిషి పరలోకము చేరవచ్చును. పాపిష్టి మనిషి పరలోకం చేరదంటే పరలోకము చేరడు. ఎందుకనంటే రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము, ఈ కుల మతాలతో ఏ భేదము లేనట్టుగా మనము చూస్తున్నాము. కనుక నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా, ఆయన కృప ద్వారాగా విమోచన ద్వారాగా మనం నీతిమంతులుగా చేస్తబడినట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము ఆలోచిస్తే మేమందరము అపవిత్రులము వంటి వారమైతిమి, మా క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన. మా క్రియలన్నీ కూడా మన క్రియలు మనం అనుకుంటాం, చాలా మంచి పనులు చేస్తున్నాం, మంచి క్రియలు అనుకుంటాం, కానీ అవన్నీ కూడా మురికి గుడ్డలు. ఈ మురికి గుడ్డలని యేసయ్య రక్తంలో శుద్ధి చేసుకున్నట్టయితే అది తెల్లగా అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఆకు వలె మేము వాడిపోతేమి, ఈ లోకంలో మనం ఆకు వలె వాడిపోతాం. గాలికి కొట్టుకుని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయింది. మా దోషములు గాలికి ఎలాగైతే కొట్టుకొని పోతున్నాయో మా దోషములు కూడా మమ్మల్ని అలా కొట్టుకొని పోయినట్టుగా మనము గ్రహించేవాడు ఎవడనూ లేడు. లోకంలో ప్రభువుని గురించి గ్రహించేవాడు ఎవడన్నట్టు ఎవరు లేడు. దేవుని వెతికేవాడు ఎవడను కూడా లేడు. రోమా 3:8 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనేది. విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక మనము పొందవలసిన శిక్షను ఆయన పొందారు. ఎవరు పొందవలసిన శిక్షను? మన పాపముల నిమిత్తము ఏ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మనం చదువుకున్నాం. కనుక మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది మనకు ప్రాణ క్రయధనముగా, తన పాప విమోచనగా తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి మరణం అనే ముళ్ళుని విరిచి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లికి 2 కొడుకులు, ఒకడు మంచివాడు, ఒకడు ఉండేవాడు చెడ్డవాడు. మంచి కుమారుడు చదువుకొని జడ్జి అయ్యాడు. రెండోవాడు దొంగతనాలు చేస్తూ దొంగ అయ్యాడు. ఒకరోజు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఎదురుగా వస్తున్న యజమానిని పొడిచి పారిపోవాలనుకున్నాడు, కానీ పట్టుబడ్డాడు. ఆ మంచి జడ్జి అన్నయ్యకి ఎదురుపడి ఒకరిని చంపాను, నాకు మరణశిక్ష పడుతుంది అన్నాడు. వెంటనే అన్నయ్య వాడి తమ్ముడు యొక్క చేతిలో ఉన్న కత్తి తీసుకొని వాడి బట్టలు వేసుకొని అన్నయ్య పోలీసులకు దొరికిపోయాడు. తమ్ముడు పొందవలసిన శిక్ష అన్నయ్య పొందాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మన ప్రభువు మనం పొందవలసిన శిక్షను ప్రభువు పొంది మనకు ఏ యొక్క శిక్ష లేకోకుండా ఆయన మనల్ని తన కృపచేతనే మనల్ని రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అలాగనే మనం పొందవలసిన శిక్షను ఆయన వేసుకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి తెలియవలసిందిగా కోరుచున్నాను. ఆమె